రాజకీయంగా ఎన్ని సీట్లు అసెంబ్లీ సీట్లు కానీ ఎంపీ సీట్లు కానీ ఎక్కువ ఇస్తాయి ఆ పార్టీకి మద్దతు తెలుపుతామని చెప్పేసి మేము గతంలో బహిరంగంగా తెలియజేశాము. ఆ మాట మీదనే మరి తెలుగుదేశం పార్టీ దాదాపు 14 సీట్లు, కూటమితో కలిపి 15 సీట్లు మాదిగలకు కేటాయించింది. అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే కేవలము 10 సీట్లు మాత్రమే కేటాయించి మాదిగలను అవమానపరిచింది. మాదిగలను మరి కించిత చూపుతో చూడడం జరిగింది. అందుకోసమే మేము ఈరోజు ఏ పార్టీ అయితే మాదిగలకు సమన్యాయంగా రిజర్వేషన్లు రాజకీయ పరంగా అందించిందో ఆ పార్టీకి మేము మద్దతు తెలపాలని మరి మా రాష్ట్ర అధ్యక్షులు బొంగా సంజయ్ అన్న గారు, మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ టిఎం రమేష్ గారిని ఆహ్వానించడం జరిగింది. ఈ మేరకు మేము తెలుగుదేశం పార్టీ మాదిగలకు అత్యధికంగా అసెంబ్లీ సీట్లు అదేవిధంగా ఎంపీ సీట్లు కేటాయించడం వలన మేము తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపి అత్యధిక మెజార్టీతో తెలుగుదేశాన్ని కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని నిర్ణయం తీసుకున్నాము. మిగతా విషయాలు మా రాష్ట్ర అధ్యక్షులు గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు తెలియజేస్తారని మనం చేసుకుంటూ ఈ అవకాశం ఈరోజు మాదిగలకు జరుగుతున్న విద్యా, ఉద్యోగ, రాజకీయ, సంక్షేమ అనేక రంగాలలో పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము అన్యాయం చేసింది. కాబట్టి ఈరోజు ఈ యొక్క సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు సంజయ్ గారికి, అట్లాగే రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గారిని మరి ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. మాకు గత 75 సంవత్సరాల నుంచి మాదిగల ఓట్లు అవసరమే కానీ మాదిగలకు రావాల్సినటువంటి ఓటా విద్యా, ఉద్యోగ, రాజకీయ, సంక్షేమ అన్ని రంగాలలో కూడా నిర్వీర్యం చేసిన ప్రభుత్వాలను ఓడించాలని సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అట్లాగే దళితులపైన మహిళలపైన అత్యాచారం, దళితుల ఉద్యోగులపైన మరణకాండన, దళితులపైన శిరోమండనాలు ఈ రాష్ట్రంలో దాదాపుగా 400 పైబడి అత్యాచారాలు, మానభంగాలు, దాడులు, దౌర్జన్యాలు ఇవన్నీ ప్రతినిత్యము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము దళితులను వెంటాడుతూనే ఉంది. మరి ఒక పక్కేమో దళితులకు మేనమామని అంటాడు, మరి దళితులపైన దాడులు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. కనుకనే ఈరోజు ఖచ్చితంగా దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి ఎటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని రాజకీయంగా సమాధి కట్టాలని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ఆపము. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వము, జనసేన ప్రభుత్వము, ఎన్డీఏ ప్రభుత్వం కూటమిని ఖచ్చితంగా మేము కూడా ఉమ్మడి జిల్లా అంతా తిరిగి గెలిపించుకునే దానికి మా నాయకత్వం ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేము పోరాటం చేస్తానని చెప్పేసి ఈ కార్యక్రమం ద్వారా మీకు తెలియపరుచుకుంటున్నాను. మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి ఆధ్వర్యంలో రాష్ట్రంలో మాదిగలకు విద్య, వైద్యం, ఉద్యోగ, ఆర్థిక, సంక్షేమ, పరిశ్రమ, రాజకీయ రంగాల్లో సమన్వయం లేక వెనుకబాటుతనానికి గురి చేస్తూ మరి అభివృద్ధికి నోచుకోకున్నటువంటి కులాలను రాజకీయంగా అనగదొక్కుతున్నటువంటి రాజకీయ పార్టీలపై తిరుగుబాటు చేసి సామాజిక న్యాయం కోసం, ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం ఈరోజు కడప జిల్లా నందు ప్రెస్ క్లబ్లో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో మాదిగలు డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు చదివిన వాళ్ళు ఉపాధి కూలీలుగా మారిపోయారు. రిజర్వేషన్ ఫలాలు ఒకే సామాజిక వర్గం అమలుపేయడంతో మరి మాదిగ ఉపకులాలు దశాబ్దాల కాలంగా వెనుకబాటుతనానికి గురవుతూ ఉన్నారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు వారి సామాజిక వర్గానికి చెందిన వారికి సమస్య వచ్చినప్పుడు మాత్రమే చట్టాలను పటిష్టంగా అమలుపరుస్తూ ఉన్నారు. వెనకబడిన కులాలకు సంబంధించినటువంటి సమస్య వాళ్ళ హత్యలు జరిగినా, అత్యాచారాలు జరిగినా,
దోపిడీలు జరిగినా, దౌర్జన్యాలు జరిగినా, భూ కబ్జాలు జరిగినా చట్టాన్ని పటిష్టంగా అమలు చేయకుండా నీరు గారుస్తూ వెనుకబడిన కులాలకు అన్యాయం చేస్తూ ఉన్నారు. వెనుకబడిన కులాలకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కల్పించినప్పటికీ, రాజ్యాంగంలోని చట్టాలు కల్పించినప్పటికీ చట్టాలను చిట్ట చివరన ఉన్న సామాన్యులకు అమలు చేయకుండా కేవలం పెత్తందారి కులాలకు చెందిన అగ్రవర్ణాలకు మాత్రమే అన్యాయాలు జరిగినప్పుడు మాత్రమే చట్టాలు పటిష్టంగా అమలవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని చెప్పి మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. కడప ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసినటువంటి ఈ మాదిగల రాజకీయ సభకు ఇచ్చేసినటువంటి నా మాదిగ సోదరులకు, మీడియా మిత్రులకు, అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి బాబన్నకు, వెంకటన్నకు, అలాగే సుబ్బారావు అన్నకు, ఓబ్లేస్ అన్నకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైనటువంటి ఒక నియంత పరిపాలన కొనసాగుతూ ఉంది. దళితుల మీద అత్యధికంగా దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితిలో, మాదిగలు అస్తిత్వం కోల్పోయినటువంటి పరిస్థితిలో ఎంఆర్పిఎస్ఎస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మాదిగలకు రావాల్సినటువంటి ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఏదైతే బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు భుజాన్న వేసుకుని, మరి అదేవిధంగా ఏ పార్టీ నాయకుడు కూడా, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అయితే జగన్మోహన్ రెడ్డి గారు అయితే కనీసం మాలా మాదిగలు నాకు నా రెండు కళ్ళు లాంటి వాళ్ళు అని చెప్పేసి మాలా మాదిగలను కలిపి మాట్లాడతాడే తప్ప ఏ రోజు కూడా మాదిగల విషయంలో ఒక్క అడుగు ముందుకేసి మాట్లాడినటువంటి సందర్భాలు లేవు. చంద్రబాబు నాయుడు గారు కేవలం ఓట్ల కోసం కాకుండా సామాజిక న్యాయం జరగాలని ఒక ఉద్దేశంతో ఎక్కడైనా సరే మాదిగలకు అన్యాయం జరుగుతుంది అని అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అన్యాయం జరిగింది. ఖచ్చితంగా మాదిగలకు అండదండగా నేను ఉంటాను, మాదిగలు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని నేను మళ్ళీ భుజాన్ని వేసుకుంటానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రతి మీటింగ్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజున ఎంఆర్పిఎస్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈరోజు కడప రావడం జరిగింది. ఎంఆర్పిఎస్ఎస్ రాష్ట్రం అంతా పర్యటించి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక స్టాండ్ తీసుకున్నారో, మాదిగలకు ఎస్సీ వర్గీకరణ చేసి నేను పెద్ద మాదిగను అవుతానని చెప్పేసి ఒక స్టాండ్ తీసుకుని 2020లో మాదిగలకు రావాల్సినటువంటి ఎస్సీ వర్గీకరణ అమలు చేసి 4 సంవత్సరాల్లో 25,000 ఉద్యోగాలు ఇప్పించినటువంటి ఘనత అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వానికి, తెలుగుదేశం ప్రభుత్వానికి ఉన్నదన్న సంగతి మాదిగలు మర్చిపోకూడదని చెప్పే సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున ఎంఆర్పిఎస్ఎస్ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వడానికి ముఖ్య కారణం, ఏదైతే 75 సంవత్సరాల చరిత్రలో దాదాపుగా 35 సంవత్సరాల నుంచి మాదిగలు ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతూ ఎంతోమంది ప్రాణత్యాగాలతో పాటు చేసినటువంటి ఉద్యమాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ద్వారాగా మన కళ నెరవేరబోతుంది. కాబట్టి ఎన్డీఏ కూటమికి మనందరం మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.